హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బీన్స్ టమాటో కర్రీని నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. మీకు కూడా ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి నేను ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ బీన్స్ కూడా వేసేసుకోవాలి. బీన్స్ నేను సన్నగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను సన్నగా ఎందుకు కట్ చేసుకున్నాను అంటే తొందరగా కర్రీ రెడీ అవుద్ది అని చెప్పేసి నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కాకుండా మంచిగా కొంచెం పొడుగ్గానే కట్ చేసుకుంటే కర్రీ బాగుంటుంది. కానీ నేను తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా బీన్స్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఒక 5 మినిట్స్ వరకు. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం సాల్ట్ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసేసి ఉడకనివ్వాలి. ఈ స్టీమ్కి మంచిగా ఉడుకుద్ది అండ్ కర్రీ కూడా కింద మాడదు. ఒకవేళ మర్చిపోయినా మాడదు. అందుకే నేను మూత పెట్టేసి మూత మీద వాటర్ పోసాను. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్గా టమాటాలు ఒక 2-3 చిన్న మీడియం సైజ్ టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ఇలా మధ్యలో వేసుకొని రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని కలపకుండా మూత పెట్టేసి అలానే వదిలేసేయాలి. ఎందుకంటే టమాటా కొంచెం తొందరగా ఉడుకుద్ది మధ్యలో వేస్తే, అందుకే నేను కలపకుండా అలానే వదిలేసాను. ఇప్పుడు మూత తీసి మొత్తం టమాటాలు, బీన్స్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లో, తొందరగా అవ్వుద్ది, టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తొందరగా అయిపోయిద్ది. మార్నింగ్ కాలేజెస్ వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా అయిపోయిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.